Hi all, welcome to my channel. Today we'll discuss about the computer. Okay, ఈ రోజు మనము కంప్యూటర్ గురించి తెలుసుకుందాము. కంప్యూటర్ is an electronic device which takes input, process the data, finally it will gives the output as per the user instructions. Okay, సో కంప్యూటర్ ఇది అనేది ఒక ఎలక్ట్రానిక్ సాధనము. అది మన దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, అదేవిధంగా చివరికి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా? సో దీన్నే మనము కంప్యూటర్ అని అంటాము. సో గుర్తుపెట్టుకోవాలి, కంప్యూటర్ని ఇన్వెంట్ చేసింది చార్లెస్ బాబేజ్. ఓకే, కంప్యూటర్ ఇస్ ఇన్వెంటెడ్ బై చార్లెస్ బాబేజ్. సో కంప్యూటర్ని కనుక్కున్న వ్యక్తి చార్లెస్ బాబేజ్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీకు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ ఇచ్చాను. సో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్లో మేజర్గా మనకి ఇన్పుట్ వస్తుంది, అదేవిధంగా అర్థమెటిక్ లాజిక్ యూనిట్, కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్ వస్తుంది. సో దిస్ హోల్ థింగ్ ఈస్ కాల్డ్ యాజ్ అ సిపియు. ఓకే, సో అదేవిధంగా మనకి అవుట్పుట్ కూడా వస్తుంది. సో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్లో మేజర్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్పుట్, సెకండ్ వన్ ఈజ్ సిపియు, థర్డ్ వన్ ఈజ్ ద అవుట్పుట్. సో ఇక్కడ యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇస్తాడు, ఈ సిపియులో ప్రాసెస్ జరుగుతుంది, అదేవిధంగా అవుట్పుట్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. సో ఫైనల్గా ఈ ఎంటైర్ స్లైడ్లో డెఫినేషన్ చూసాము. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్, ప్రాసెస్ ది డేటా. సో ఈ ప్రాసెస్ ది డేటా అనేది సిపియులో జరుగుతుంది. ఓకే, సో అదేవిధంగా ఇట్ గివ్స్ ద అవుట్పుట్ యాజ్ పర్ యూజర్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్పుట్ ఏదైతే ఇస్తాడో దానిలో సిపియులో ప్రాసెస్ జరిగి అవుట్పుట్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి ఇన్పుట్లో కొన్ని ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి, అవుట్పుట్లో అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి. అదేవిధంగా ఈ సిపియులో ఏఎల్యు ఏం చేస్తుంది, కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, అండ్ మెమరీ యూనిట్ ఏం చేస్తుందో చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ ఇన్పుట్ డివైస్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఏంటంటే ఫస్ట్ది ఇన్పుట్ డివైజెస్. సో మనకి ఇన్పుట్ డివైజెస్లో వచ్చే వాటిలలో మేజర్గా ఏమేమి వస్తున్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇన్పుట్ ఇచ్చే డివైజెస్లో ఫస్ట్ వన్ మనము మౌస్ని తీసుకోవచ్చు. ఓకే, కీబోర్డ్, అదేవిధంగా జాయ్స్టిక్ను కూడా తీసుకోవచ్చు, అదేవిధంగా స్కానర్ను కూడా తీసుకోవచ్చు. సో వీటిని మనము ఇన్పుట్ డివైజెస్ అని అంటున్నాం. మరి అవుట్పుట్ డివైజెస్ ఏమేమి వస్తాయండి? సో అవుట్పుట్ డివైజెస్లో ప్రింటర్, ప్రింటర్, ప్రొజెక్టర్, స్పీకర్, ఓకే, సో వీటిని మనము అవుట్పుట్ డివైజెస్ అని అనవచ్చు. చూడండి, సో ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్. ఫస్ట్ వన్ ఈజ్ మౌస్. ఓకే, మౌస్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మౌస్? మౌస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ పాయింటింగ్ డివైస్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మౌస్ ఈజ్ ఏ పాయింటింగ్ డివైస్. మౌస్ ఈజ్ ఏ పాయింటింగ్ డివైస్. సో రిమెంబర్ దిస్ వర్డ్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మౌస్ ఈజ్ ఏ పాయింటింగ్ డివైస్. సో మరి పాయింటింగ్ డివైస్ అంటే ఏంటి? వీల్ యూజ్ టు పాయింట్. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మౌస్ ఈజ్ అ ఇన్పుట్ డివైస్, మౌస్ ఈజ్ ఎ పాయింటింగ్ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ ఎనీ document or which is used to select anything on the screen in the system. Okay, so mouse is the input device. సో మౌస్ యూజ్ చేసి మనము ఏదైనా క్లిక్ చేసి మనకు కావాల్సిన డాక్యుమెంట్ మనము ఓపెన్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఈజ్ ద, సో ఇక్కడ మౌస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. దానిలో ట్రాక్ బాల్ మౌస్, అదేవిధంగా ఆప్టికల్ మౌస్. ఓకే, సో ట్రాక్ బాల్ మౌస్ అంటే మౌస్లో బాటంలో ఒక బాల్ ఉంటుంది, సో దాన్ని మనము ట్రాక్ బాల్ అంటున్నాము. ఆప్టికల్ మౌస్లో మనకి లేజర్ లైట్ వస్తూ ఉంటుంది, ఆ లైట్ బ్లింక్ అవుతూ ఉంటే మనకి మౌస్ అనేది కర్సర్ అవుతూ ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ ద కీబోర్డ్. సో కీబోర్డ్ వచ్చేసి కీబోర్డ్ యూజ్ టు టైప్ ద డేటా. ఓకే, సో మీరు ఏదైనా డేటాని టైప్ చేయాలంటే మనము కీబోర్డ్ని
వాడవచ్చు. సో దీంట్లో కీబోర్డ్లో మనకు ఉండే మేజర్ కీస్ వచ్చేసి ఫంక్షనల్ కీస్ ఒకటి, అదేవిధంగా కంట్రోల్ కీస్ ఒకటి, సో అదేవిధంగా ఆల్ఫాబెట్స్ మనకి షిఫ్ట్ డెల్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఫంక్షనల్ కీస్ అంటే మనకి ఇక్కడ F1 నుంచి F12 వరకు వస్తాయండి. F1 నుంచి F12. ఓకే. సో కంట్రోల్ కీస్, అదేవిధంగా షిఫ్ట్, స్పేస్ బార్, సో ఈ విధంగా కీస్ అనేవి ఉంటాయి. సో కీబోర్డ్ ఈస్ ద ఇన్పుట్ డివైస్. థర్డ్ వన్ ఈస్ ద జాయ్స్టిక్. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ జాయ్స్టిక్? జాయ్స్టిక్ ఈజ్ యూజ్డ్ టు ప్లే గేమ్స్. ఓకే. సో జాయ్స్టిక్ అనేది ఒక డివైస్. ఆ డివైస్ని మనం ఇట్లా సపోజ్ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ కార్ ఇట్లా రైట్ సైడ్ ఇట్లా టర్న్ ఇట్లా అనగానే రైట్ తిరుగుతుంది. దీన్ని మనము జాయ్స్టిక్ అంటాము. జాయ్స్టిక్ ఈజ్ యూజ్డ్ టు ప్లే ద గేమ్స్. ఓకే. నెక్స్ట్ వన్ స్కానర్. మరి స్కానర్ వల్ల పర్పస్ ఏంటి? సపోజ్ మనం ఒక నోట్స్ రాసుకుంటాం. ఆ నోట్స్ని కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఆ డాక్యుమెంట్ని మనము సేవ్ చేయలేకపోవచ్చు, ఏదైనా డ్యామేజ్ జరగవచ్చు. సో మనం ఏం చేయాలంటే అప్పుడు ఈ స్కానర్ని యూజ్ చేసి మన నోట్స్ మొత్తాన్ని మనము స్కాన్ చేసి సిస్టంలో పెట్టుకోవచ్చు. సో దీన్ని మనము స్కానర్ అంటున్నాము. స్కానర్ ఈజ్ యూజ్డ్ టు సేవ్ ద డేటా. స్కానర్ ఈజ్ యూజ్డ్ టు సేవ్ ద డాక్యుమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ PDF, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ JPG ఆల్సో. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్కానర్ ఈజ్ యూజ్డ్ టు సేవ్ ద డాక్యుమెంట్ ఇన్ ద సిస్టమ్. ఓకే. సో ఫిజికల్ కాపీ, సపోజ్ ఇక్కడ నేను ఒక డేటా ఉంది నా దగ్గర ఇది. సో ఈ డేటాని నేను సిస్టంలో సేవ్ చేసుకోవడానికి దీన్ని స్కానర్ అనేది డివైడ్ చేసి దీన్ని సిస్టంలో సేవ్ చేస్తా. సో స్కానర్ ఒక మిషన్ ఉంటుంది, దాంట్లో నేను ప్లేస్ చేయగానే దీంట్లో ఉన్న డేటా అంతా సిస్టంలో అపియర్ అవుతుంది. ఓకే. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఇన్పుట్ డివైజెస్. సో వాట్ ఈస్ మౌస్? Mouse is the pointing device. It is used to open. It is used to open any document or any folder in the system. Keyboard is used to type the data. Joystick is used to play the games. Scanner is used to scan the data which is available on the hard copy. It's available on the paper. So these are called as the input devices. When you see output devices, printer, projector, and speaker. Printer is used to print the data. Okay. So let me write in the next slide. So here printer. So what is printer? Printer is used to print the data. Okay. So types of printers are, first one is the laser printer. Second one is the dot matrix printer. Next one is the inkjet printer. ఓకే. సో మనం ఈ లేజర్ ప్రింటర్ ఎక్కడ వాడతామంటే ఇంటర్నెట్ సెంటర్లో. ఓకే. సో మీరు ఇంటర్నెట్ సెంటర్లో ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు మీకు A4 షీట్లో వస్తుందండి. దీన్ని మనము లేజర్ ప్రింటర్ అంటున్నాం. ఈ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ ఎక్కడ వాడతామంటే రైల్వే స్టేషన్లో. ఓకే. మీకు తెలుసు, మీరు ఎప్పుడైతే బస్ పాస్ తీసుకుంటారో మీకు ఇలా వస్తుందండి. దీన్ని మనము డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అని అంటాము. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇంక్జెట్ ప్రింటర్ అనేది మనకు ATMsలో వాడతాము. ATM మీకు తెలుసు, మనకు స్లిప్ ఇట్లా చిన్నగా వస్తుంది. సో దీన్ని మనము ఇంక్జెట్ అంటాం. సో రిమెంబర్ ద అవుట్పుట్ డివైజెస్ ఆర్, ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రింటర్, సెకండ్ వన్ ఈజ్ ద ప్రొజెక్టర్, థర్డ్ వన్ ఈజ్ ద స్పీకర్. Okay. So what is a printer? Printer is to print the data. There are three types of printers: laser printer, dot matrix printer, as well as a inkjet printer. In the real time, laser printers will be used in internet center. Dot matrix printers will be used in railways. Here we are using, this is in a railway, and inkjet printer will use in the ATM machine. Okay. So next one, projector is used to project the data. Okay. Suppose I want to display any information on the screen. I want to give any presentation. Then I can use projector. Okay. Speaker. You know what is the purpose of speaker? Speaker is used to listen the songs or listen any voice. These are called as a output devices. Okay. So these are called as input and output. Let me conclude input and output devices. Then we go to the CPU. So first one is the input device. Input devices are mouse,
keyboard, as well as a scanner and joystick. Okay, mouse is a pointing device which is used to open any folder in the file. Keyboard is used to type the data. So different types of keys are functional keys, control keys, and all other keys like space bar, shift, A to Z values on the screen, then 0 to 9, enter, page down, page up. So they are called as a keyboard. Then scanner. Scanner is used to scan the data. Okay. Joystick is used to play the games. When you say output devices are printer, projector, మరి అదేవిధంగా స్పీకర్. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అ అవుట్పుట్ డివైజెస్. సో నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది సిపియు. ఇప్పుడు నేను సిపియు గురించి చెప్తున్నాను. సో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద కంప్యూటర్లో ఇన్పుట్ వచ్చేసింది, అదేవిధంగా మనకి అవుట్పుట్ కూడా డిస్కస్ చేసాము. ఇప్పుడు మనము సిపియులోకి వెళ్తున్నామండి. సో ఈ సిపియులో మనకు ఉండే మేజర్ పార్ట్స్ ఏఎల్యు, కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏఎల్యు, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఏఎల్యు ఈజ్ ద అరిథమెటిక్ లాజిక్ యూనిట్. Okay, so what is the purpose of this ALU? It is to perform arithmetic operations as well as logical operations. So here the arithmetic operations are addition, subtraction, multiplication, division, and modulus. Okay, suppose our input is A is equal to 5, B is equal to 6. Then ఏం జరుగుతుంది మరి ఇక్కడ అన్నప్పుడు ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి, ఏ డివిజన్ బి, ఏ మాడ్యులో బి. ఓకే, సో హియర్ there are different values. First one is the A, second one is the B. So let me take the values are different. By the way, you will get more clarity. A is equal to 6, B is equal to 3. Okay, so when I say A plus B, when I say A minus B, A star B, A by B, A modulus B, A plus B is 9, A minus, because 6 plus 3 is 9, A minus B, 6 minus 3 is 3, A into B is 18, 6 into 3, A by B, 6 by 3 is 2, 6 mod 2. Remember, one of the important point, the value of A is 6 by 3, 6 mod 3. Okay, you can take 3, you can take 6. 3 2s are 6, 0. When you say division, go with the coefficient value. When you say modulus, just to go with the remainder. Okay, so this is called as a arithmetic operations. So second one, we can also perform logical operations. So here we are going to use arithmetic operations as well as a logical operations. So logical operations are 3 types: and, or, not. So it and means when the both are true, the result is true. Or means when both are false, result is false. Not means one is true, other one is false. Okay, so when you talk about the logical and, so just A is there, B is there. This is a symbol for logical and. True, true. When both are true, the result is true. All other cases, result is false. All other cases, the result is false. Next, when you say logical or, so again the combination is, so ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది కామన్ సీక్వెన్స్ అన్నిటికీ ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. ఆర్లో ఏం జరుగుతుందంటే when both are false, result is false.
మిగతావన్నీ కూడా ట్రూ. నెక్స్ట్ వన్ ఈజ్ ద లాజికల్ నాట్. సో ఈ లాజికల్ నాట్లో ఏమవుతుందంటే వన్ ఈజ్ ట్రూ, అనదర్ వన్ ఈజ్ ఫాల్స్. ఒకవేళ ట్రూ వచ్చింది అనుకోండి ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ వచ్చింది అనుకోండి ట్రూ వస్తుంది. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ లాజికల్ ఆపరేషన్. సో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే when both are true the result is true, all other cases result is false. In logical or both are false is result is false, all other cases result is true. సో వీటిని మనము అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటాము, లాజికల్ ఆపరేషన్స్ అంటాము. సో ఏఐలు ఏం చేస్తుందంటే అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్ అనేది చేస్తుంది. సెకండ్ వన్ ఈజ్ ద కంట్రోల్ యూనిట్. సో కంట్రోల్ యూనిట్ యూజ్ టు కంట్రోల్ ద, సో వాట్ ఎవర్ ద యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ద యూజర్, it will be controlled. Okay, control the user actions. This it is for the control purpose. So third one what we have, memory unit, very important. Memory unit. Okay, so here the memory unit, what is memory? Memory is used to store the data. Okay, so memory ni manamu ఏం చేస్తామంటే డేటాని స్టోర్ చేయడానికి వాడుతున్నాము. సో మెమరీ యూనిట్, ఈ మెమరీ యూనిట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ మెమరీ, సెకండ్ వన్ వచ్చేసి సెకండరీ మెమరీ. ఓకే, సో ప్రైమరీ మెమరీలో ఏం జరుగుతుందంటే ప్రైమరీ మెమరీలో జస్ట్ విజువలైజేషన్ పర్పస్లో, సో దిస్ ఇస్ డేటా ఈజ్ స్టోర్డ్ టెంపరరీ. డేటా అని మనము పర్మనెంట్గా స్టోర్ చేయలేము, టెంపరీగా మాత్రమే. దీనిలో డేటాని పర్మనెంట్గా స్టోర్ చేస్తాం. ఓకే, సో ఈ పర్మనెంట్ స్టోర్ చేసే దాన్ని మనము హార్డ్ డిస్క్ అంటున్నాము, హార్డ్ డిస్క్. అదేవిధంగా ప్రైమరీ దాన్ని మనము ర్యామ్ అని అంటున్నాము. ఓకే, మెమరీ యూనిట్. సో మెమరీ అనేది స్టోరేజ్ ఏరియా. దీనిలో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రైమరీ మెమరీ, సెకండ్ వన్ ఈజ్ ద సెకండరీ మెమరీ. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చూద్దాము. సో మెమరీ యూనిట్లో యూనిట్స్ ఫర్ మెమరీ వెరీ ఇంపార్టెంట్. యూనిట్స్ ఫర్ మెమరీ, యూనిట్స్ ఫర్ మెమరీ ఏంటంటే బైట్స్. ఓకే, సో ఈ బైట్స్ అనేటి యూనిట్స్ ఫర్ మెమరీ. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి, మామూలుగా మనం ఒక చక్కెరని కేజెస్లో ఏ విధంగా కొలుస్తాము, బనానాస్ని డజన్స్లో ఎలా కొలుస్తాము, మెమరీస్ని మనము బైట్స్లో కొలుస్తాము. మరి ఇక్కడ బైట్ అంటే ఏంటి? సో ఇంపార్టెంట్ పాయింట్, 1 byte is equal to 8 bits. 1 byte is equal to 8 bits. మరి ఇక్కడ మనకు బిట్ అంటే తెలవాలి. సో ఈ బిట్ అంటే ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, 1 bit is equal to 0 or 1. So these are called as a binary values. Next one, 1 byte is equal to 8 bits. Next, 1 kilobyte is equal to 1024. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, కిలో అనగానే మనం 1000 అనుకుంటాం, అది అనుకుంటుంది అట్లా 1024 bytes. ఓకే, సో నెక్స్ట్ వన్, సో ఇట్లా వస్తుంది, కిలోబైట్ వస్తుంది. కే బైట్ అంటే కిలోబైట్ అని వస్తున్నా, సరే ఇక్కడ ఫుల్ ఫామ్ రాస్తా, మెగాబైట్. ఓకే, దీని తర్వాత గీగా. సో దిస్ ఈజ్ 1 megabyte is equal to 1024 gigabytes. ఓకే, సో నెక్స్ట్ వన్ 1. సో ఇక్కడ సీక్వెన్స్ మనకి బైట్, కిలోబైట్, మెగాబైట్, గిగాబైట్, జెటాబైట్ అండ్ టెరాబైట్. సో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ వన్ జెడ్బి అని రాస్తున్న, జెటాబైట్. లాస్ట్ వన్ వచ్చేసి టెరాబైట్. సో దీన్ని మనము రాసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ 1024 జెడ్బి, నెక్స్ట్ వన్ 1024 ఓకే 24 టెరాబైట్.
సో ఈ విధంగా మనము రాసుకుంటా వెళ్ళవచ్చు. సో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ 1 kilobyte is equal to megabyte. So always byte is less than kilobyte. Kilobyte is less than megabyte. Megabyte is less than gigabyte. So we write here byte is less than, kilobyte is less than, megabyte is less than, zettabyte, gigabyte, then zettabyte and terabyte. సో దీన్నే మనం ఇంకో ఫామ్లో రాయాలంటే టెరాబైట్, zettabyte, gigabyte, megabyte, kilobyte అండ్ బైట్. సో ఈ విధంగా మనము మెమరీస్ని చూస్తాము. ఓకే, సో మనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ.